రాత్రి 7:30 అయింది. నా పరిస్థితి ఎటు అర్థం కావట్లేదు. ఫ్లైట్ ఉందో లేదో క్యాన్సిల్ అయిందో. హలో, ప్రజెంట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫాలో అవ్వండి. పాపం మీరు ఎయిర్పోర్ట్ లోపలికి కూడా పంపించట్లేదు. 2 hours ముందే అలౌ చేస్తారంట. ఇందాక నుంచి బయట మొత్తం ఎయిర్ అంతా ఇసుక పట్టేసి ఎయిర్ అంతా డస్ట్ కానీ ఏమీ కనిపించట్లేదు. ఫాగీగా ఉంది కానీ మొత్తం అంత ఇసుక, చిన్న డస్ట్. మొత్తం డస్ట్తో కవర్ అయిపోయింది ఎయిర్ అంతా. నా ఫ్లైట్ 3 hours డిలే ఇప్పటికి. అది క్లియర్ అవ్వకపోతే మరి ఎప్పటికి వెళ్తుందో. అది సన్నే కదా, సన్ను కూడా మూన్లా కనిపిస్తుంది డస్ట్తో. ఇదేంటి ఇసుక తుఫానా? ఇది కామన్ ఇక్కడ. ఓకే, ఇక్కడ కార్లు పక్కన పార్క్ చేసి రోడ్డు మీద దుప్పట్లు వేసుకొని చిల్ అవుతున్నారు జనం. పడుకుండిపోయారు ఏకంగా రోడ్ల మీద. వాటర్ చాలా క్లియర్గా ఉంది. రాత్రి 7:30 అయింది. నా పరిస్థితి ఎటు అర్థం కావట్లేదు. ఫ్లైట్ ఉందో లేదో క్యాన్సిల్ అయిందో ఏం చెప్పట్లేదు వీళ్ళు. ఇంకా ఈజిప్ట్ నుంచి ఫ్లైట్ రావాలంట. ఆ ఫ్లైట్లో ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళాలి. నా ఫ్లైట్ 7 గంటలకి, 7:20కి, ఇప్పుడు 7:30 అవుతుంది. ఇంకా ఈజిప్ట్ నుంచి ఫ్లైట్ రాలేదు. అది 10 గంటలకు వస్తుంది. వచ్చిన తర్వాత 11 గంటలకు పంపిస్తాము. అది కూడా తెలీదు అంటున్నారు. అంటే 7:30 ఫ్లైట్ అంటే నేను ఈ పాటికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు దాకా ఆ ఫ్లైటే రాలేదంటే అది వస్తుందో రాదో కూడా తెలీదంట. వెదర్ అంటే ఫుల్ క్లియర్గా లేదు. స్కై అంతా క్లోజ్డ్గా ఉందన్నమాట. నా పరిస్థితి అయితే ఏం అర్థం కావట్లే. ఫ్లైట్ క్యాన్సిల్ అవ్వకుండా ఉంటే చాలు. వీళ్ళకి అంత పెద్ద ఎయిర్పోర్ట్ కూడా లేదు పాప. అందరూ బయట వెయిట్ చేస్తున్నారు అక్కడి నుంచి. ఇన్ని అవర్స్ వెయిట్ చేసాక మేము పిక్నిక్ వచ్చినట్టుంది ఇక్కడ. I don't know, they might. Did you see those missiles while you were in Oman? It went through his home only. I had a couple of friends who had. ఈ గాలులు చూస్తే ఫ్లైట్ అయితే వాళ్ళు వెళ్ళేటట్లేదు. దారుణంగా ఉంది విండ్.
శాండ్ స్టార్మ్ అస్సలు వెళ్ళేటట్లేదు ఫ్లైట్ అయితే. Small country. So over there they have airport. ఏంటి Even Abu Simbel has an airport. After listening to that sounds, I give up, man. I don't want to die. I'm worried. Very similar to other countries. Like Saudi also. It's very badly. Yeah, battery and everything. It will charge automatically from the. I don't think this one is okay. అసలు ఇక్కడ వచ్చే గాలి చూస్తే అసలు ఇవాళ వెళ్ళేటట్టు లేదు ఫ్లైట్. ఇది రెండో ఫ్లైట్ 2 డేస్లో మిస్ అవ్వడం. నాకు తెలిసి క్యాన్సిల్ చేసేస్తారు అనుకుంటా. ఆన్లైన్లో కూడా వెళ్తాదని ఆల్రెడీ అయిపోయిందని చూపిస్తుంది బుకింగ్. ట్రిప్ కంప్లీటెడ్. లోపలికి వెళ్ళి ఆయన అడిగా వెదర్ బాగాలేదు కదా పరిస్థితి ఏంటి అని. లేదు వస్తుంది 11 గంటలకు ఫ్లైట్ అంటున్నాడు. ఓ మై గాడ్. ఫైనల్లీ చాలా అవర్స్ తర్వాత పిలిచారు. వెళ్తుందని అనుకుంటున్నా. అన్నీ సర్దుకుంటున్నా వెళ్ళటానికి. ఇవాళ అయితే చిరాకు వచ్చింది కొంచెం. బాయ్, టేక్ కేర్. ఓ ఫోన్ తీసుకున్నా. బాయ్. పాపం ఆయన ఆర్మీ, ఆయన రేపు ఆయనకు ఆఫీస్కి వెళ్ళాలంట పొద్దున్న 7 గంటలకి. నా కోసం చాలాసేపటి నుంచి వెయిట్ చేశారు ఎయిర్పోర్ట్ దగ్గర. చాలా లేట్ అయిపోయింది. ఫైనల్లీ వెళ్తున్నా. ఓకే డామ్ విండి. ఫైనల్లీ ఫ్లైట్ ఎక్కుతున్నాం. అన్నీ మోసుకోండి, గాలికి ఎగిరిపోతున్నాయి అన్ని. ఐ డూ ఫీల్ లైక్ గివింగ్ క్రెడిట్ టు ఇండిగో ఎనీవే. విండో సీట్ ఇచ్చినా వేస్తే రాత్రికి. మన ఇండియన్ ఫ్లైట్స్ ఫ్లైట్లో ఏది పట్టుకుని ఊడిపోతుంది. I have to check. Fake currency lo ఉన్నాయి ఇవి. చాలా వెరైటీగా ఉన్నాయి. పౌండ్. You know, like, you know, speak Hindi? No, I speak Hindi. Lunch is ready. You don't know? It's the inside, right? Oh my god, it's so crowded outside at this time. And the driver comes and they be threatening him, just leave, you know what I mean? Because travel? Yeah, you came on board? I'm a international business enterprise. That's why I'm staying at Cheap Hostels. బాబోయ్ వీళ్ళు మరీ దారుణంగా సాగబడుతున్నారు రాత్రి 1 గంటకి. ఈ డబ్బులు చూస్తేనే ఫేక్ నోట్లలో ఉన్నాయి. 50 pounds. అసలు ఎవరు హీ కేమ్ నాట్ దాట్. క్యాబ్ కోసం వెయిట్ చేస్తాం. అన్ని 200 రూపాయల నోట్లు, 50 రూపాయల నోట్లు వచ్చాయి. How do I talk to him? We have to call it from our local SIM. Yeah, but how can I talk to him? Oh yeah. Maybe he knows English. Is it cash, the trip? Cash.
I call them. వీడికి మాత్రం పాపం జనం అంటే ఎలర్జీ వచ్చేస్తుంది. యూఆర్ ఫ్రమ్ ఆల్జీరియా రైట్? ఎవడొచ్చినా ఇరిటేట్ అయిపోతున్నాడు పాపం. పాపం పక్క నుంచి నిద్ర కూడా వచ్చేది. 01558258 మేమిద్దరం ఒకటే ప్లేస్కి వెళ్తున్నాము. ఒక హాస్టల్ కాదు కానీ డౌన్ టౌన్ అనమాట. సో కార్ షేర్ చేసుకుందామని. రాత్రి 1:30 అవుతుంది. జనాలు మాత్రం ముంబై లాగా ఉన్నది. తాను లైట్గా హిందీ వచ్చు. ఆల్జీరియా అయినా ఇండియా ట్రావెల్ చేశాడంట. ఇదంతా ఫుల్ ముంబై లాగా కొట్టుకు వస్తున్నారు జనం. ఫుల్ జనం. كتير أوي على ما رديت عليا. كيف؟ قعدت كتير جوه على ما رديت عليا. انتظرتك كتير على ما رديت عليا. ما شفت لانه الناس كلهم يتكلموا معك. Your mother tongue is Arabic? Yeah. Oh, But nice. they speak different Arabic. Okay. I don't mind. Means I don't believe anything, so You don't believe in Hinduism? I don't believe in anything. But the thing is, I don't eat. I don't have habit of eating beef. Doesn't have lights also. Thing is, I'm just gonna have to look at this. Are you a vlogger or what? Yeah. I loved Vietnam. Babu, ఏంటిది భూత్ బంగ్లా లాగా ఉంది. Why is this looking scary, man? Ouch. Okay. Are you sure this is the place? Okay, lift. Will that lift work? Just imagine you are in India. Oh, I haven't seen this kind of place in India anytime. God damn. Even Delhi is better. 6. Oh my god. So much tea. You're good for the next year. Do you have time? What? I think I lost some tea bags. Do you have? బాబోయ్ మరి భూత్ బంగ్లా ఉంది. సిసిలియా హాస్టల్ డౌన్ టౌన్. లోపల బాగుంటుందని అనుకుంటున్నా. How much is it per night? She has a booking, yes. She's prepared, not me. What's her name? సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి.